నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తిరుమల స్వామివారిని నడక మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకున్న ప్రతి భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పకుండా ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిది అలిపిరి నడక మార్గం టైమింగ్స్, శ్రీవారి నడక మార్గం టైమింగ్స్. అలిపిరి నడక మార్గం నుంచి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మిమ్మల్ని పంపిస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గం అయితే మీకు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు కూడా మిమ్మల్ని పంపిస్తారు. ఇక రెండో విషయము, అలిపిరి నడక మార్గం వారికి దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గం ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వ దర్శనం టోకెన్లు మీకు ఇస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు నడక మార్గం నుంచి వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సర్వదర్శనం టోకెన్లు ఒకరోజు ముందుగా రాత్రి 9 గంటలకు మీకు ఇస్తారు. ఉదాహరణకి మీరు ఆదివారం నడక మార్గంలో రావాలి అనుకుంటున్నారే అనుకోండి, శనివారం రాత్రి 9 గంటలకు మీకు ఆదివారానికి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, మీరు తీసుకోవచ్చు. ఇక శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే ఏ రోజు దర్శనం టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఉదయం 5 గంటలకు ఈ టోకెన్లు మీకు 50వ మెట్టు దగ్గర ఇస్తారు. 1250వ మెట్టు దగ్గర మీరు స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్ కంపల్సరీగా ఈ టోకెన్ని చేయించుకోవాలి, లేదు అంటే ఈ టోకెన్ మీకు చెల్లదు. ఓకేనా? ఈ రెండు విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. చివరిగా మూడో విషయము, 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఈ రెండు నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో మిమ్మల్ని పంపిస్తారు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలైతే మీరు ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అలిపిరి నడక మార్గంలో వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గం అయితే ఉదయం 5 నుంచి సాయంత్రం 5-6 గంటల లోపల మీరు తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులు చాలామంది లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు మేము చాలా లగేజ్ ఉంది, ఇవన్నీ మాకు అవకాశం ఉందా, ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతారు. అలిపిరి నడక మార్గం మొదలయ్యేటక్కడే మీకు లగేజ్ కౌంటర్ ఉంది. ఇక్కడ మీరు లగేజ్ కనుక ఇచ్చినట్లయితే నడక మార్గం ద్వారా మీరు తిరుమల కొండక చేరుకున్నాక మీరు అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా ఎంట్రన్స్లో లగేజ్ కౌంటర్ ఉంది, మొబైల్ కౌంటర్ కూడా ఉంది. ఈ రెండు కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే, అంటే మీరు ఇక్కడ ఇచ్చారే అనుకోండి, తప్పకుండా మీరు తిరుమల కొండపైన వెళ్ళి మీ లగేజ్ మీరు తీసుకోవచ్చు. ఈ 4 విషయాలు దయచేసి మీరు తెలుసుకోవాలి. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు ప్రస్తుతానికైతే అలిపిరి నడక మార్గం వాళ్ళకి మధ్యలో ఎక్కడ కూడా టోకెన్లు ఇవ్వట్లేదు, శ్రీవారి నడక మార్గానికి మాత్రమే ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవడమే కాదు, అందరికీ ఈ వీడియో షేర్ చేస్తే ఉపయోగపడుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.